హలో అస్సలం వాలేకుమ్ అందరికీ. తవ్వ గోష్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీని మీద ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు తవ్వాన్ని పెట్టుకుని దీనిపై కొద్దిగా ఆయిల్ని రాయండి. ఆయిల్ని అప్లై చేశాక కరేపాకును కూడా వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు దీని మీద చికెన్ ముక్కలను వేయండి. దీని టేస్ట్ అయితే సేమ్ కబాబ్ లాగా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా తినండి. ఇంకొకసారి ఇలాగే చేస్తారు. ఇప్పుడు కొద్దిగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత దీనిని అటు ఇటు తిప్పి ఇలా వీడియోలో చూపించినట్టు చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా చిన్న చిన్న ముక్కలు అయ్యి ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసే తవ్వ గోష్ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.